సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇప్పట్లో జీతాలు పెంచేది లేదని తేల్చేసింది. 5 ఏళ్లు పూర్తయ్యాక వచ్చే ప్రభుత్వంలోనే వేతనాల పెంపు ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు ఏమాత్రమూ పెంచేందుకు సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారని అంగన్వాడీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అంగన్వాడీలైతే ఇప్పటి వరకు ఏమాత్రం విశ్రమించకుండా సమ్మె చేస్తూనే ఉన్నారు. వారి నిరసన గళం విప్పుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టకేలకు జీతాలు పెంచేది లేదంటూ, సాధ్యం కాదంటూ కూడా స్పష్టం చేసింది మంత్రుల కమిటీ. దీనిపై అంగన్వాడీలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వారి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజుగా ప్రధానంగా అంగన్వాడీ చర్చలు అయితే మంత్రివర్గ ఉపసంఘంతో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న కొంతమంది నేతలు అయితే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు బొత్స సత్యనారాయణ కావచ్చు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఆయన ఒక్కడే కూడా అంగన్వాడీ సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం మటుకి క్లియర్గా ఒకటే చెప్తా ఉంది, మాకు పాలసీ డిసిషన్ ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి మేము జీతాలు పెంచాలనే పాలసీ డిసిషన్ మేము పార్టీ తరఫు నుంచి తీసుకున్నాము, అదే అందరికీ అమలు చేస్తున్నామంటూ కూడా క్లియర్గా అంగన్వాడీ నాయకులకైతే చెబుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఏంటి ప్రభుత్వం పదే మీకు జీతాలు పెంచాలనే విషయాన్ని కూడా పదే చెప్తూ ఉంది. తదుపరి కార్యాచరణ అసలు ఏం చేయబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పటికీ 32 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ప్రభుత్వం వేతనాల పెంపు హామీ ఇవ్వకపోతే ఈ సమ్మె ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వేతనాల పెంపు గురించి కాకుండా మిగతా 10 డిమాండ్లు మేము కొన్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత మా దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి, కానీ మేము వేతనాలు పెంచడం సాధ్యం కాదు, మేము పాలసీ మ్యాటర్గా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతాం అంటున్నారు. అంటే ఇప్పటికీ 3 రౌండ్లు మంత్రులతో చర్చలు జరిగాక 3వ రౌండ్ చర్చల్లో బయటకు వచ్చిన తర్వాత మంత్రి గారు చెప్తున్న కొత్త విషయం ఏంటంటే, మేము పాలసీలో భాగంగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వేతనాలు పెంచుతాము, 4 ఏళ్ళు 4.5 ఏళ్ళకి అస్సలు పెంచము, బడ్జెట్ ఉన్నా లేకున్నా మేమైతే పాలసీ మ్యాటర్గా భావించాం కాబట్టి అది 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వేతనాలు పెంపు ఉంటుంది, 5 సంవత్సరాలు మేము పెంచము అని చెప్పేసి ఆయన తేల్చి చెప్తా ఉన్నారు. అంగన్వాడీలు గత 2 మంత్రులతో జరిగిన చర్చల్లో అంగన్వాడీలకు అసలు ఈ విషయమే చెప్పలేదు, ఇది కొత్త విషయం చెప్తా ఉన్నారు ఆయన. అంటే ఆయన ఏం చెప్తున్నారు, మా దగ్గర ఆదాయం ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంది, కానీ మేము ఇవ్వము, పాలసీ మ్యాటర్ పెట్టుకున్నాం కాబట్టి 5 సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచుతాం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు తప్ప మేము ఇంత పెంచుతాం. అంగన్వాడీలు 26,000 పెంచారు, 26,000 డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు 11,500 మాత్రమే ఇస్తున్నారు. ఈ వేతనాల్లో మేము ఇంత చేయగలుగుతామనే హామీని ఇప్పటివరకు మంత్రులు ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. ఇప్పటికీ కార్మిక సంఘాలు లోన చర్చల్లో ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. సజ్జల గారికి చెప్తా ఉన్నారు, మీరు వేతనాల పెంపు హామీ ఇస్తేనే మేము సమ్మె విరమిస్తాం, వేతనాల పెంపు హామీ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించలేదని తేల్చి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అంగన్వాడీలని హామీ ఇవ్వాలి, ఓ జీవో ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా మంత్రులతో ఒక్కోసారి ఒక్క విధంగా మాట్లాడేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ గారు కొత్త అంశాన్ని లేవదీశారు, 5 ఏళ్లకోసారి మాత్రమే పెంచే పాలసీని మేము అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో వేతనాల పెంపు మధ్యలో పెంచడం సాధ్యం కాదంటున్నారు. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటే కొత్త విషయాన్ని మంత్రి గారు చెప్పి విషయాన్ని డైవర్ట్ చేసి అంగన్వాడీలని ప్రభుత్వం దగా చేస్తుంది, మోసం చేసి చాలా అన్యాయమైంది. ఇప్పటికే 3 సంఘాలు చేస్తున్న 32వ సమ్మె ఇక నుంచి ఉధృతంగా కొనసాగుతుందని ఐఎఫ్టీగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా వాళ్ళు ఏదైతే డిమాండ్ ఉందో జీతాల విషయానికి సంబంధించి, ఆ జీతాల విషయంలో సమస్య ఏదైతే నెరవేర్చకపోతే మేము సమ్మెను అనేది ఇంకా ఉధృతం చేస్తాం, కొనసాగిస్తామంటే అయితే సంఘాలు అయితే తేల్చి చూతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.